గోదావరి తీరంలో బిగ్ టీవీ మరో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్కొన మండలం పల్లం గ్రామంలో అమలాపురం శ్రీనిధి హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంపు జరిగింది. 500 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, రక్త పరీక్షలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ దండుప్రోలు సత్యం సహాయక సహకారాలు అందించారు. సామాజిక సేవలో భాగం కావడం సంతోషంగా ఉందని వైద్యులన్నారు. శ్రీనిధి హాస్పిటల్ నుంచి ఇవాళ బిగ్ టీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇది ఏదైతే రీజనల్ ఏరియా ఉందో ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ బిగ్ టీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం, దానికి మమ్మల్ని పిలిచి మాతో ఇక్కడ ఉన్న జనాలకి సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు బిగ్ టీ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి మెడికల్ క్యాంపులు మేము రెగ్యులర్గా రన్ చేయడానికి మాకు ఎంత రావడానికి సిద్ధంగా ఉన్నా ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎవరు చూసుకుంటారు, ఆ ఏరియాకి ఎలా వెళ్ళి మేము చెయ్యాలి సర్వీస్. ఎందుకంటే గోదావరి జిల్లాలో చాలా మటుకి లంక ప్రాంతాలే ఉంటాయి, సరిగ్గా రోడ్డు సదుపాయం కూడా ఇక్కడ ఉండదు. ఇక్కడ జనాలకి బయటకు వెళ్ళి చూపించుకోవాలి, పెద్ద డాక్టర్లు ఉంటారు, మాకున్న కంప్లైంట్ ఇది, ఈ కంప్లైంట్కి మేము పలానా డాక్టర్కి చూపించుకోవాలి అని కూడా చాలా మందికి అవగాహన ఉండదు. అలాంటిది ఇలాంటి మెడికల్ క్యాంపుల ద్వారా మీకున్న కంప్లైంట్ పలానా ఎముకల కంప్లైంట్, మోకాలు నొప్ప, నడుము నొప్ప, కాళ్ళు ఆడమా, ఇలాంటివన్నీ పలానా డాక్టర్ గారు చూస్తారు, ఆయన ఇక్కడికి వస్తున్నారు. అలా నేను కూడా ఇక్కడ పేషెంట్స్తో నీకున్న కంప్లైంట్ ఇదమ్మా, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. మందుల షాప్కి వెళ్ళి 2 కంప్లైంట్లు చెప్తే మందులు ఇచ్చేస్తారు, కానీ మందులు ఒకటే మనకి సొల్యూషన్ కాదు. వాళ్ళు రోజు చేయాల్సిన కార్యక్రమాలు కానీ కొన్ని మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఉన్నప్పుడు కింద కూర్చోవడం, ఒంగోని బరువులు ఎత్తడం, ఇలాంటి పనులు చేయకూడదు. నేను షుగరు, బీపీ, అన్ని రకాల జ్వరాల్లో ఉండే ఊపిరితిత్తులు మరి నరాలకు సంబంధించిన జబ్బులకి వైద్యం చేస్తాను. ఈ బిగ్ టీవీ మరియు శ్రీనిధి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పెట్టిన ఈ మెగా క్యాంప్ రావడం కన్నా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ వివిధ రకాల పేషెంట్స్ అందరినీ చూశాను. ఇక్కడ అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ అందించాము, మందులు రాసి ఇచ్చాము, మందులు కూడా ఫ్రీగా ఇచ్చాము. అలాగే ఇక్కడ కానీ అవసరమైన వైద్యం సంబంధించిన దానికి శ్రీనిధికి రమ్మని అక్కడ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తామని చెప్పి వీరికి హామీ ఇచ్చాము. అలాగే వారికి సంబంధించిన ఏ టెస్టులు కానీ, గుండెకి సంబంధించిన టెస్టులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన టెస్టులు కానీ అక్కడ తక్కువ ఖర్చుతో, తక్కువ రీతితో వైద్యం అందిస్తామని చెప్పి ఇక్కడ రావడం నాకు సంతోషం. బిగ్ టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చామండి. ఇది పల్లం అనే గ్రామం అండి, చాలా మారుమూల ప్రాంతం. ఇక్కడ ప్రజలు ఎలా అంటే వాళ్ళు బయటికి వచ్చి సిటీకి కానీ ఏదైనా టౌన్కి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి కాదండి, వీళ్ళు చాలా మారుమూల ప్రాంతం. సో అందుకు గాను మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ పిల్లల్లో చూస్తే చాలా మందిలో అయితే స్కిన్ అలర్జీస్ ఎక్కువ కనిపించినాయి అండి. నాకు వచ్చిన శాతంలో ఒక 50% వరకు పిల్లలకి స్కిన్ అలర్జీస్ ఉన్నాయి. ఇది మ్యాంగ్రోవ్ రీజన్ అంటే సముద్రపు ఒడ్డు రీజన్ లో ఉండడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు సీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కానీ, లేకపోతే అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల కానీ వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా తగు జాగ్రత్తలు అవి చెప్పాము. అండ్ రానున్న ఎండాకాలంలో కూడా ఇక్కడ ఎక్కువ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. దానికి కూడాను కాచి చల్లార్చి నీరు తాగడము, మంచి ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. పిల్లల్లో ఫ్లూస్ కూడా స్టార్ట్ అయ్యే సీజన్ అండి ఇది. దానికి గాను ఫ్లూ షాట్స్ అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి డయేరియా అంటే విరోచనాలు, వాంతులు, వాటర్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ స్టోర్ చేసి తాగడము, సరిగ్గా కాయకుండా అన్హైజీనిక్ వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కువ జబ్బులు పడే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు కేర్ తీసుకుని ఎండ బారిన పడకుండా ORS తీసుకోవడము, నీళ్ళు ఎక్కువ తాగడము, జ్యూసులు ఎక్కువ తాగడము, పిల్లలకి ఇవన్నీ బార్లీ ఇట్లాంటివి పట్టించడము మంచిది. ఈరోజు నేను డాక్టర్ NU దీప్తి గైనకాలజీ MS వారి తరపున పల్లం విలేజ్ వచ్చాము. మేము శ్రీనిధి హాస్పిటల్ అమలాపురం నుండి వచ్చాము. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వాళ్ళు బిగ్ టీవీ వాళ్ళు కూడాను. ఇక్కడ సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రజలు ఉన్నారు అని తెలిసి వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు కొంచెం ఆలస్యంగా అందుతున్నాయని తెలిసి వారిలో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ రప్పించి వాళ్ళకి కలిగిన అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళకి కొన్ని మందులు ఇచ్చి అవసరమైతే కొన్ని ఇబ్బందులకి
హాస్పిటల్కి రిఫర్ చేయడం కోసమని మేము ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. ఈ విధంగా చూస్తున్న వాళ్ళలో ఒకరిద్దరు అత్యవసరంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరమైన కేసులు 2 వచ్చినాయి. వాళ్ళకి మేము వివరించి ఇలాగా ఫోన్ నెంబర్స్ అవి తీసుకుని మీరు శ్రీనిధి హాస్పిటల్కి వస్తే మీకు తగినంత సాయం చేయగలమని